ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. స్నేహితులారా, మీ జీవితంలో పెద్ద ఆపద రాబోతుంది. మరియు స్నేహితులారా, ఈ రోజు మనం చూస్తున్న వీడియో కుంభరాశి వారికి చాలా ముఖ్యమైనది మరియు అత్యంత అవసరమైనది కూడా. ఈ రోజు మీ జీవితంలో ఒక పెద్ద అవాంఛిత మార్పు లేదా షాక్ ఇచ్చే రోజుగా మారబోయే బలమైన అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు బాగా తెలిసిన మరియు మీరు నమ్ముతున్న వ్యక్తులలో ఒకరు మీకు వ్యతిరేకంగా రహస్యంగా చెడు ఆలోచన లేదా కుట్ర పన్నుతున్నట్లు స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఈ విషయం మీకు కాస్తంత ఆందోళన కలిగించవచ్చు. అయితే ఈ భయంకరమైన మోసం లేదా ద్రోహం ఎవరు చేయబోతున్నారు, ఏ ముఖ్యమైన రంగాల్లో మీకు పెద్ద ప్రమాదం ఉంది మరియు అటువంటి క్లిష్టమైన సమయంలో మిమ్మల్ని మీరు ఎలా చాలా సులభంగా మరియు సమర్థవంతంగా రక్షించుకోవాలి. ఈ రోజు మనం ఈ అన్ని ముఖ్యమైన విషయాలు పూర్తిగా మరియు వివరంగా తెలుసుకుందాం. ఈ వివరాలు మీకు భవిష్యత్తులో చాలా సహాయపడతాయి. అయితే ఈ విలువైన వీడియోను మీరు ప్రారంభించే ముందు దయచేసి ఈ వీడియోను మీ మంచి మనసుతో తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరూ భక్తిపూర్వకంగా భక్తి శ్రద్ధలతో కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. భగవంతుడి నామం పలకడం చాలా మంచిది. ఎందుకంటే ఏ నిజమైన భక్తుడైతే ఈ పవిత్ర నామాన్ని మనస్ఫూర్తిగా రాస్తారో వారిపై పరమశివుడి అనంతమైన ఆశీర్వాదం తప్పకుండా మరియు వెంటనే కురుస్తుంది. ఈ అద్భుతమైన ఆశీర్వాదం మిమ్మల్ని ఈ జీవితంలోని అన్ని కష్టాల నుండి చాలా త్వరగా బయటపడిస్తుంది మరియు అకస్మాత్తుగా రాత్రికి రాత్రే కోటీశ్వరులను కూడా చేసే గొప్ప సామర్థ్యం కలిగి ఉంటుంది. మీరు మరింత మెరుగైన జీవితాన్ని అనుభవిస్తారు. స్నేహితులారా మరియు సహోద్యోగి కుంభరాశి వారి పనుల్లో లేదా వ్యక్తిగత మంచి సంబంధాల్లో ఎవరినైనా ఒక్కసారి విశ్వసించినట్లయితే వారికి పూర్తి నమ్మకాన్ని అప్పగిస్తారు. ఈ విషయంలో మీరు ఎప్పుడు నిజాయితీగా ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు కొందరు స్వార్థపరులు ఈ అత్యంత విలువైన నమ్మకాన్ని కేవలం తమ స్వార్థ ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని చాలా ఎక్కువగా చూడవచ్చు. వారి నుండి జాగ్రత్తగా ఉండండి. ఏ విధమైన నమ్మక ద్రోహం మరియు ప్రమాదం అంటే మీరు సాధారణంగా మాట్లాడిన దానికి పూర్తిగా వేరే చెడ్డ అర్థం చెప్పి దానికి ముందు తప్పుగా ప్రచారం చేయడం. అలాగే మీ మాటలు చెడుగా చూపించబడవచ్చు. మీ గొప్ప ఆలోచన, మీ కష్టమైన పని లేదా మీ ముఖ్యమైన పథకాలన్నీ పూర్తిగా మోసంగా తమ పేరుతో బయట ప్రపంచానికి చెప్పుకోవడం. మీ శ్రమను దొంగిలించే అవకాశం ఉంది. మీ గురించి నిజం లేని తప్పుడు సమాచారాన్ని చాలా తేలికగా ఇతరులకు చేరవేస్తారు. ఇది మీ ప్రతిష్టను తగ్గిస్తుంది. మిమ్మల్ని మంచి మాటలతో మాట్లాడి మీ వ్యక్తిగత ముఖ్యమైన నిర్ణయాలపై రహస్యంగా పట్టు సాధించడానికి బలవంతంగా ప్రయత్నించడం. ఇది మీ స్వాతంత్రాన్ని అడ్డుకుంటుంది. ప్రమాదకరమైన సంకేతాలు ఏమిటంటే చాలా రహస్యంగా మీ నుండి గోప్యమైన సమాచారం అడగడం మెల్లగా మొదలు పెడతారు. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని పరిశీలించండి. మీరు గతంలో చెప్పిన ఒక ప్రత్యేకమైన విషయం తిరిగి మీ చెవికే చేరుతుంది. సమాచారం లీక్ అవుతున్నట్లు గ్రహించండి. మీ ఎదురుగా చాలా మంచిగా ఉండి ఇతరులతో మాట్లాడేటప్పుడు పూర్తిగా వేరే స్వరంతో మోసపూరితంగా మాట్లాడడం. వారి ద్వంద్వ స్వభావం బయటపడుతుంది. తక్షణ పరిష్కారం ఏమిటంటే ఆ రోజు అత్యంత వ్యక్తిగత లేదా పనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఎవరితోనూ పంచుకోవద్దు. మీ రహస్యాలను కాపాడుకోండి మరియు మీరు నిశ్చింతగా మరియు జాగ్రత్తగా అంతా గమనించండి. ఎవరితోనూ అకారణంగా బహిరంగంగా మాట్లాడకండి. ఎవరు మీ గొప్ప నమ్మకాన్ని వాడుకుంటారు అనేది శాంతంగా మరియు తెలివిగా మెదడుతో గుర్తించండి. దగ్గరి బంధువులు, ఆప్తులు లేదా కుటుంబ సభ్యులు, దగ్గర ఆత్మీయులైన వ్యక్తులతో పాత భావోద్వేగ బంధాలు ఉండడం వలన వారిని ఒకసారిగా ప్రమాదంగా చూడడం చాలా కష్టమవుతుంది. కుటుంబం పట్ల ఈ భావం సహజం. కానీ ఈ రోజు కొన్ని కుటుంబ సంబంధాలలో తీవ్రమైన ఒత్తిడి, అర్థం లేని విభేదాలు లేదా రహస్య కుట్రలు కనిపించవచ్చు. మీరు మానసికంగా సిద్ధంగా ఉండండి. సాధ్యమయ్యే ప్రమాదకరమైన రకాలు మీ గురించి నిజం కాని అపార్థాలు వ్యాప్తి చెందడం. ఇది మీ ప్రతిష్టను దెబ్బతీస్తాయి కూడా. ఇతర కుటుంబంలోని ఆ అమాయక సభ్యులను మీకు వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నించడం. కుటుంబంలో చీలిక రావచ్చు కూడా. విలువైన వారసత్వం, ఆస్తి లేదా పెద్ద మొత్తంలో డబ్బు విషయంలో భేదాలు రావడం. ఆర్థిక విషయాల్లో గొడవలు రాకుండా చూసుకోండి. మీ గౌరవాన్ని లేదా సమాజంలోని ప్రతిష్టను తగ్గించడానికి చెడ్డ ప్రయత్నాలు చేయడం. మీ కీర్తిని కాపాడుకోండి. ముఖ్యమైన సంకేతాలు ఏమిటంటే ఒక నిశ్శబ్దంగా ఉండే బంధువు మీ గురించి పదే పదే మరియు అనవసరంగా మాట్లాడడం
మాట్లాడడం మొదలు పెడతారు. వారి ప్రవర్తనలో మార్పును గుర్తించండి. మీ వ్యక్తిగత నిర్ణయాలలో అనవసరమైన అడ్డంకులు లేదా విమర్శలు మీ పనికి ఆటంకం కలుగుతాయి. మీరు నమ్మకంతో చెప్పిన మాటలు రహస్యంగా బయటికి వెళ్లడం మీ విశ్వాసం దెబ్బతింటుంది. అలాగే సరైన పరిష్కారం ఏమిటంటే కుటుంబం ముఖ్యమైన చర్చలను శాంతంగా మరియు ఎక్కువ ఓర్పుతో నిర్వహించండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీ న్యాయమైన వాదనను స్పష్టంగా కానీ పూర్తి సంయమనంతో మెల్లగా చెప్పండి. మీ వాదనను బలహీనపరచకండి. మీ ముఖ్యమైన నిర్ణయాలను ధృవీకరించబడిన సాక్ష్యాలతో దృఢంగా తీసుకోవాలి. పని ప్రదేశంలో స్నేహంగా ఉంటూ వెన్నుపోటు పొడిచేవారు ఈ దుష్ట వ్యక్తులు పైకి చాలా స్నేహంగా మంచిగా కనిపిస్తారు, కానీ వారి నిజమైన ఉద్దేశం చాలా వేరుగా ఉంటుంది. వారిని నమ్మవద్దు. తీవ్రమైన పోటీ, తొందరపాటు, పురోగతి లేదా ఉన్నత పదవి పొందడం కోసం ఈ అమాయక ముఖాలున్న వ్యక్తులే అకస్మాత్తుగా భయంకరమైన శత్రువులుగా మారవచ్చు. మీ విజయాన్ని వారు ఓర్వలేరు. ప్రమాదం ఎలా ఉంటుందంటే మీ నిజమైన పేరు చెప్పకుండా మీపై అనవసరమైన నిందలు వేయడం, మీపై నిందలు మోపడానికి కూడా చూస్తున్నారు. మీ సీనియర్ లేదా వ్యాపార భాగస్వామి ముందు మిమ్మల్ని తప్పుగా చిత్రీకరించడం, మీ ఇమేజ్ ను పాడు చేయడానికి చూస్తున్నారు. మీ కష్టతరమైన పురోగతిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, మీ అభివృద్ధిని నిరోధించడానికి చూస్తున్నారు. మీ గొప్ప నిర్ణయాలు లేదా అద్భుతమైన ఆలోచనలను దొంగిలించి వాటిని తమవిగా చూపించడం. అలాగే ఇది మేధో దొంగతనం. ముఖ్యమైన సంకేతాలేమిటంటే మీ వెనక వైపు నుండి రహస్యమైన పథకాలు చాలా వేగంగా తయారవుతున్నట్లు మీరు అంచనా వేయగలుగుతారు. మీ నిజమైన మాటలను వక్రీకరించి పూర్తిగా వేరే విధంగా ముందుకు తీసుకెళ్తారు. మీ మాటల అర్థం మారిపోవచ్చు. వారి ప్రవర్తనలో అకస్మాత్తుగా అనవసరమైన మంచితనం లేదా పెద్ద మార్పు రావడం జరుగుతుంది. ఈ మార్పును అనుమానించండి. ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ రాబోయే ప్రమాదాన్ని నివారించడానికి అస్సలు భయపడవలసిన అవసరమైతే లేదు. భయం మీ ధైర్యాన్ని తగ్గిస్తుంది. కేవలం జాగ్రత్తగా మరియు ఎక్కువ బుద్ధి ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది, మరియు నిత్యం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ రహస్య సంకేతాలు మిమ్మల్ని సమర్థవంతంగా రక్షించడానికి విశ్వం మీకు పంపిస్తున్న ముందస్తు హెచ్చరిక సందేశాలు. వాటిని ఉపయోగించుకోండి. అలాగే మీ కెరియర్ మరియు వ్యాపారంలో కూడా కుట్ర మరియు పెద్ద వ్యాపార రంగంలో అంతర్గత శత్రువులు, తీవ్రమైన పోటీ మరియు నిజం లేని మోసాలకు సంబంధించినవి. ఈ రోజు కష్టంతో కూడుకున్నది. నిజమైన ప్రమాదంలో అతిపెద్ద అవకాశం నవ్వుతూ మాట్లాడే వ్యక్తుల నుండే ఉంటుంది. ప్రచారం మరియు గొప్ప అవకాశాలు దొంగలించడం మరియు ప్రసిద్ధి, విలువైన అవకాశం లేదా ముఖ్యమైన ప్రమోషన్ బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించవచ్చు. మీ ప్రతిభను తక్కువ చేయవచ్చు. మీ గొప్ప ఐడియా, మీ విజయవంతమైన ప్రాజెక్ట్ లేదా మరియు మరొకరి పేరుతో చూపించవచ్చు. మీ ఆలోచనను గుర్తింపు రాకపోవచ్చు. మీరు కష్టపడి చేసిన పనికి సంబంధించిన నిజమైన క్రెడిట్ ను మీకు బాగా తెలిసిన వారి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ శ్రమకు విలువ దక్కకపోవచ్చు. పెద్ద సమస్యతో కూడిన సమావేశాలు లేదా ముఖ్యమైన మీటింగ్ కు ముందు మీకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇవ్వబడుతుంది. మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. ముఖ్యమైన సంకేతాలు ఏమిటంటే ఎవరైనా సాధారణం కాకుండా అకస్మాత్తుగా మీ వ్యక్తిగత పనిలో సహాయం అడగడానికి రావడం. వారి ఉద్దేశం మంచిది కాకపోవచ్చు. అందుకే మీ విలువైన సూచనపై విభేదాలు చాలా వేగంగా సృష్టించడం జరుగుతాయి. అనవసరమైన గొడవలు రావచ్చు. మీకు అత్యంత సంబంధించిన సమాచారం రహస్యంగా ఇతరులకు చేరుకోవడం, రహస్యాలు బయటపడతాయి. అలాగే అపార్థాలు మరియు అపకీర్తి యొక్క పెద్ద చక్ర వ్యూహం. మీరు మాట్లాడిన దానికి పూర్తిగా వ్యతిరేక దురుద్దేశపూర్వకంగా అర్థం చెప్పి సీనియర్లకు తప్పుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులను ఎదుర్కోవచ్చు కూడా. మీ నిజమైన పేరు చెప్పకుండా మీపై బలవంతంగా సందేహం కలిగించవచ్చు. ఎవరైనా మిమ్మల్ని అనుమానించవచ్చు. అలాగే ముఖ్యమైన సంకేతాలు ఏమిటంటే మీ వెనుక చర్చలు చాలా రహస్యంగా జరుగుతూ ఉండడం. మీరు విన్నప్పటికీ చర్చలు జరుగుతూనే ఉంటాయి. కొందరు మీ ముందు ప్రశాంతంగా ఉండి వెనక చురుకుగా ఉంటారు. వారి ప్రవర్తన గమనించండి. అకస్మాత్తుగా ఏదో విషయంపై ఎవరైనా మీ గురించి తరచుగా అడగడం, మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వ్యాపార భాగస్వామి లేదా ముఖ్యమైన ఒప్పందాలలో ప్రమాదం మరియు నమ్మకమైన భాగస్వామి మీకు చెప్పకుండా
వేరే రహస్య చర్చలు రాత్రిపూట జరపవచ్చు. భాగస్వామి రహస్యాలు దాచవచ్చు. లాభదాయకమైన ముఖ్యమైన కస్టమర్ కాంటాక్ట్ లేదా కమిషన్ ను తప్పనిసరిగా దాచిపెట్టవచ్చు. మీ లాభాలు తగ్గిపోవచ్చు. మీ విలువైన పేరుతో లావాదేవీలు చేసి దానిని ఆర్థిక ప్రయోజనాన్ని మరొకరు పొందవచ్చు. మీకు నష్టం జరుగుతుంది. ముఖ్యమైన సంకేతాలు ఏమిటంటే అకౌంట్స్, ముఖ్యమైన డబ్బు లేదా పత్రాలలో రహస్యంగా వ్యవహరించడం, ఆర్థిక పారదర్శకత ఉండకపోవచ్చు. నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా తొలగించడం, మీ అభిప్రాయం అడగకపోవచ్చు. అలాగే తర్వాత తప్పకుండా చెప్తాను లేదా నాకు అస్సలు సమయం లేదు అనే అనవసరమైన సాకులు చెప్పడం. సాకులు చెప్తే నమ్మవద్దు. మరియు విధ్వంసం యొక్క మానసిక ఆట. మీ నిర్ణయాత్మక మనసును కలవరపెట్టడానికి నిరంతరం ప్రతికూల మాటలు మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కూడా చూస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి పదే పదే ప్రయత్నిస్తారు కూడా. నీ ధైర్యాన్ని తగ్గించవచ్చు. అలాగే కారణం లేకుండా అనవసరమైన విమర్శలు, ప్రశ్నలు, వ్యతిరేకత లేదా తీవ్రమైన అపకీర్తి, పుకార్లు వ్యాప్తి కావచ్చు కూడా. ముఖ్యమైన సంకేతాలు ఏమిటంటే మీపై అసాధారణ మరియు నిరంతర దృష్టి ఉంచబడుతుంది. మీ కదలికలను గమనిస్తూ ఉంటారు. అలాగే మీ భవిష్యత్తు ప్లాన్లను ఎవరైనా ముందుగానే తెలుసుకోవడం. మీ ప్రణాళికలు లీక్ అవుతాయి. మీ విలువైన అభిప్రాయాలను తక్కువగా ఉద్దేశపూర్వకంగా అంచనా వేయడం. మీ మాటలకు విలువ ఇవ్వకపోవచ్చు. మీ నెట్వర్క్ ను బలహీనం చేయడానికి రహస్య ప్రయత్నాలు కూడా చేస్తారు. మీరు పూర్తిగా విశ్వసిస్తే వ్యక్తులను మీ నుండి దూరం చేయడానికి ఒక పెద్ద కుట్ర కూడా జరుగుతుంది. మీ స్నేహితులను దూరం చేసి మీ సరైన స్థానంలో వేరొకరిని అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వడం. మీపై ఆధారపడిన వ్యక్తులను భయపెట్టడం ద్వారా ఉద్దేశపూర్వకంగా తొలగించడం. మీ సహకారక వ్యవస్థ దెబ్బతినవచ్చు. అలాగే నిశ్చయమైన రక్షణ వ్యూహం అనగా తప్పక రాయండి. ముఖ్యమైన పని, నిర్ణయాలు మరియు సంభాషణకు బలమైన సాక్ష్యం తప్పకుండా ఉండాలి. ఆధారాలను భద్రపరచండి. సహోద్యోగులపై అసలు 100% ఆధారపడకండి. అందరినీ నమ్మవద్దు. శాంతంగా ఉండి ఏ నష్టాన్నైనా నియంత్రించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండండి. ప్రశాంతంగా పరిస్థితిని ఎదుర్కోండి. అలాగే మీ శ్రమకు గుర్తింపు పొందండి. ఈ నిజమైన సమాచారం మిమ్మల్ని అస్సలు భయపెట్టడానికి కాదు, నిరంతరం మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి మాత్రమే సహాయం చేయడానికి ఉద్దేశించబడింది. మీరు కలిగి ఉన్న బుద్ధి, నిశిత పరిశీలన మరియు ప్రశాంతత ఇవే మీ 3 బలమైన ఆయుధాలు. వాటిని ఉపయోగించండి. ఇల్లు మరియు కుటుంబ సభ్యులలో తీవ్రమైన జాగ్రత్త. మరియు స్నేహితులారా, మీరు కొద్దిగా అస్థిరంగా ఉండవచ్చు. మీ మనసులో అశాంతి ఉండవచ్చు. కుంభరాశి వారు నిజానికి మనసుతో స్వచ్ఛంగా చాలా సూటిగా ఉంటారు. కానీ ఈ మంచి స్వభావాన్ని కొందరు దుర్మార్గంగా సద్వినియోగం చేసుకుంటారు. మీ మంచి మనసును వాడుకోవచ్చు. మీకు మరియు ఇతరులకు మధ్య అనవసరమైన దూరం, నిజం లేని అపార్థాలు మరియు భావోద్వేగ ఒత్తిడిని సృష్టించడానికి కొందరు ప్రయత్నం చేయవచ్చు. కుటుంబంలో ఒత్తిడి పెరగవచ్చు. గృహస్థాయిలో రక్షణ ఏమిటంటే కుటుంబంలోని ముఖ్యమైన చర్చల సమయంలో మీ అంతర్జ్ఞానంపై నమ్మకం ఉంచండి. మీ లోపల మాట వినండి. డబ్బు లేదా ఆస్తి గురించి భావోద్వేగంతో మాట్లాడకండి. కేవలం వాస్తవాలపై దృష్టి పెట్టండి. లాభ నష్టాలు చూడండి. మీకు అత్యంత దగ్గరైన వారిని కూడా పూర్తిగా నమ్మే ముందు 1-2 సార్లు నిజాయితీగా ఆలోచించండి. తొందరపడి నమ్మవద్దు. మరియు స్నేహితులారా, ఈ రోజు మీపై దాడి చేయడానికి కాదు, మీరు ఏ పరిస్థితుల్లో ఎవరిని నమ్మకూడదో చూపించడానికి వచ్చింది. ఈ రోజు మీకు గుణపాఠం మరియు కేవలం మీ ప్రమాదాన్ని చూపించేదే కాదు, మిమ్మల్ని ముందుగానే సిద్ధం కావడానికి మరియు మిమ్మల్ని మీరు మరింత బలోపేతం చేసుకోవడానికి ఉద్దేశించినది. మీ శక్తిని పెంచుకోండి. ప్రమాదం అంటే నష్టమే కాదు, ఎవరైనా మీతో వ్యవహరించడానికి కుట్ర పన్నుతున్నారంటే మీరు ఓడిపోతారని అర్థం కాదని గట్టిగా నమ్మండి. మీరు విజయం సాధించవచ్చు. ఇది కేవలం జాగ్రత్తగా ఉండడానికి సంకేత చిహ్నాలు. తప్పకుండా మీరు అప్రమత్తంగా ఉండండి. మీ వద్ద ఇప్పటికే ఉపాయాలు ఉన్నాయి. పరిశీలన, సంయమనంగా మరియు బుద్ధిని ఉపయోగించడం ద్వారా మీరు సురక్షితంగా ఉండవచ్చు. మీ రక్షణ మీ చేతుల్లోనే ఉంటుంది. మీ అంతర్జ్ఞానం యొక్క శక్తి, కుంభరాశి వారి అంతర్జ్ఞాన శక్తి ఈ రోజు ప్రత్యేకంగా తీవ్రంగా ఉంటుంది. మీ అంతరాత్మ చెప్పేదే వినండి. మీకోసం ఎవరు ఉన్నారు మరియు ఎవరు వ్యతిరేకంగా
ఉన్నారో మీకు చాలా సులభంగా తెలుస్తుంది. మీరు త్వరగా గుర్తిస్తారు కూడా. ఈ రోజు మీరు సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు మరియు తప్పుడు వ్యక్తుల నుండి మిమ్మల్ని మీరు సులభంగా దూరం చేసుకోవచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోండి. సానుకూల మలుపులు ఏమిటంటే ఎవరి ఉద్దేశం తప్పుడుది లేదా హానికరమైతే వారు స్వయంగా బయటపడతారు. వారి నిజస్వరూపం తెలుస్తుంది. నిజమైన మనుషులు మీ దగ్గర నిలబడతారు మరియు నిజమైన సహచరులు కనిపిస్తారు. మంచి స్నేహితులు కూడా మీకు దొరుకుతారు. ఈ రోజు మిమ్మల్ని జాగ్రత్తగా, సామర్థ్యం గల వారిగా మరియు బలంగా మార్చడానికి విశ్వం ఇస్తున్న మంచి అవకాశం. దీనిని ఉపయోగించుకోండి. అంతిమ సందేశం ఏమిటంటే ప్రమాదం ఉన్నప్పటికీ సజాగ్రత్తతో ఉండండి. ఎప్పుడు మీ బుద్ధిని ఉపయోగించండి మరియు సంయమనం పాటించండి. మీ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది మరియు సరైన జాగరూకతతో మీరు ఏ పరిస్థితుల్లో విజయం సాధించవచ్చు. మీరు ధైర్యంగా ఉండగలరు. ఈ రోజు కుంభరాశి వారు పాటించవలసిన ఒకే ఒక అతి చిన్న మరియు శక్తివంతమైన పరిహారం ఇక్కడ చెప్పబోతున్నాము. మరియు స్నేహితులారా, అదేమిటంటే ఉదయం పూట స్నానం చేసిన తర్వాత లేదా ముఖం కాళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాత ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి. అలాగే వీలైతే ఇంట్లో శివుడి ఫోటో లేదా విగ్రహం ముందు ఒక ఆవు నెయ్యి దీపం వెలిగించండి మరియు ప్రశాంతంగా కూర్చొని 15 నిమిషాల పాటు మీ మనసులో ఏకాగ్రతతో ఒకే ఒక మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమ శివాయ. ఈ మంత్రాన్ని జపించండి. మరియు స్నేహితులారా, ఈ రోజు శివుణ్ణి ఈ విధంగా ఆరాధించడం వలన మీ మనసులోని ఒత్తిడి మరియు అనవసరమైన ఆందోళన తగ్గుతుంది. శివుడి ఆశీర్వాదంతో ఇతరుల చెడు ఆలోచనలు మీపై ప్రభావం చూపకుండా ఒక రక్షణ లభిస్తుంది. ఈ ఒక పరిహారం ద్వారానే మీరు గొప్ప మనశ్శాంతి పొందగలుగుతారు. మరియు కుంభరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.